అందరికీ నమస్కారం అండి. ఎక్సలెంట్ గా ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది. బిల్డింగ్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి ఉంటుంది. మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ డైనింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. ఇదంతా డైనింగ్ ఏరియా. హాల్ డైనింగ్ రెండు కలిపే ఉంటాయండి. మొత్తం 126 గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే రావడం జరిగింది. మంచి ప్రాపర్టీ విజయవాడ సిటీలో 126 గజాల్లో ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. వీడియో అయితే మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన పేజీని ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి, చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది. ఇది మొత్తం కిచెన్ ఏరియా అండి. కిచెన్లో ఉన్నటువంటి కప్బోర్డ్ వర్క్స్ అన్ని కూడా చూపిస్తున్నాము. ఇలాగే ఇది మొత్తం 2 బెడ్రూమ్స్ ఉంటాయి. 2 బెడ్రూమ్స్ కూడా పక్క పక్కన ఉంటాయండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది తూర్పు ఫేసింగ్ లో ఉంటుందండి. కాస్ట్ అయితే కనుక 82 lakhs అయితే చెప్తున్నారు. ఫైనల్ కాస్ట్ 82 lakhs అండి. బ్యాంకు లోన్ వస్తుంది. బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము. విజయవాడ సింగినగర్ అండి. విజయవాడ సింగినగర్లో ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ లోంచి కామన్ బాత్రూమ్ కి దారి ఉంది. అలాగే సందులో నుంచి కూడా రావచ్చు. ఇది 2 బెడ్రూమ్స్ ఉంటాయి. మొత్తం ఇండిపెండెంట్ హౌస్. బ్యాంక్ లోన్ సుమారుగా ఒక 60 లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. విజయవాడ సింగినగర్ లో మొత్తం 126 గజాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. తూర్పు ఫేసింగ్ వస్తుంది. ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డే ఉంది. ఇది మెయిన్ రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్ అండి. నడుచుకుంటూ వెళ్ళి మనం బస్సు కానీ ఆటో కానీ ఎక్కవచ్చు. అలాగే కాస్ట్ అయితే కనుక 82 lakhs ఫైనల్ కాస్ట్. విజయవాడ సింగినగర్. G+1 కి ప్లాన్ ఉంది. ఓన్లీ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ మాత్రమే చేశారండి. ఇది మొత్తం మనం కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా చేపించున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఏరియా అయితే చూపిస్తున్నాము. ఎలివేషన్ అయితే చూపించట్లేదు, కానీ మంచి బిల్డింగ్ ఇది, మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.